అందరికీ 134వ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ముందుగా ఈరోజు అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని అంబేద్కర్ జయంతి చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ అంబేద్కర్ స్ఫూర్తిని స్మరించుకొని అంబేద్కర్ లాగా ముందుకు పోవాలని కోరుకుంటూ, అలాగే మైనంపల్లి హనుమంతరావు గారు ఈరోజు దీనికి జయంతి సభ రద్దు చేయడం జరిగింది. వారికి కూడా మా గ్రామం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై భీమ్. ముందుగా చెన్నైపల్లి గ్రామ ప్రజలకు అంబేద్కర్ యువజన సంఘం యువకులకు 134వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇక్కడ అంబేద్కర్ జయంతి సందర్భంగా ముందుగా మా ఎంపీటీసీ ఉప సర్పంచ్ రాజు, మా యువకులు గంగన్న, లక్ష్మణ్ వీళ్ళందరూ సహకారంతో ఇంకా ముందుకు పోవాలి. ఈరోజు అన్నదాన కార్యక్రమం పెడుతున్నాం. దీనికి ముందుగా మైనంపల్లి హనుమంతరావు గారు కానీ పెద్దలు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే వాళ్ళు వచ్చారు. దీనికి అందరూ అంబేద్కర్ ఒక ఎస్సీకే కాదు, బీసీ, ఓసీ అందరికీ స్ఫూర్తిగా నిలిచి ఒక రాజ్యాంగం రాసిరు. అసలు వ్యక్తిని కించపరచకుండా ఒక ఎస్సీకే కాదు ప్రతి ఒక్కరికైనా స్ఫూర్తి నిలిచింది. అందరు ఏమనుకుంటారంటే ఒక ఎస్సీ ఎస్టీకే అని అనుకుంటారు, కానీ ఆయన రాసింది మొత్తం రాజ్యాంగం మొత్తం అందరికీ రాసిండు, ప్రపంచానికి రాసిండు. ఆయన లేకపోతే ఈరోజు చట్టాలు లేవు, హక్కులు లేవు, ఏమీ లేవు. ఆయన ఉన్నాడంటేనే ఈ రాజ్యాంగం ఉంది. కాబట్టి అందరూ మనస్ఫూర్తిగా మరొకసారి జై భీమ్.